గోదరగట్టుకి అయితే వెళ్తున్నాం మనం. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవంలో అని ఉంది కదా ఆ బోటింగ్, అక్కడి నుంచే మనం గోదరగట్టుకి వెళ్తున్నాం. ఏకాదశి రోజు ఈ బోటింగ్ పాయింట్ పెట్టినట్టున్నారు. ఈ స్టెప్స్ గోదరగట్టుకి ఎంట్రన్స్. ఇదంతా గోదరగట్టు అండి. చూసారుగా నీళ్ళు అయితే లేవు ప్రజెంట్. చుట్టూ చూసారుగా వ్యూ పాయింట్ అదిరిపోయింది. ఎర్లీ మార్నింగ్ కేసెక్కడనా 50 రూపీస్ టికెట్. ఇక్కడైతే ఒక ఆలయం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది, గణపతి స్వామి వారి ఆలయం ఉంది, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది గోదావరిగట్టు దగ్గర. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకోండి వెంకటేశ్వర నామాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పిండాలు కూడా పెడుతున్నారు, బట్ వీడియో తీయకూడదు, సారీ. అదికుండా ఆ పైనుంచే వచ్చాం మనం స్టెప్స్ దిగి ఇటు. ఇక్కడైతే షాప్స్ కూడా ఉన్నాయి, టవల్స్, షార్ట్స్, ప్యాంట్స్, కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. దీపాలు వెలిగించడానికి ఒత్తులు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే గోదావరిగట్టు ఎక్కే ముందు ఇక్కడ రాముల వారు, హనుమంతుల వారు చూడండి చాలా బాగుంది. సీతమ్మ తల్లి. విలేజ్ వైబ్స్ అయితే వచ్చేసినాయి. ఇవి వచ్చేసరికి ప్రైవేట్ రూమ్స్ చాలా ఉంటాయి. మీకు అలా ప్రైవేట్ రూమ్స్ దగ్గరే పాపికొండలకి బోటింగ్ టికెట్స్ అన్నీ లభిస్తాయి, చూసుకోండి. శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం, శ్రీ సీతా నిలయం, శ్రీరామ నిలయం అని ఉన్నాయి కదా. మనం శ్రీరామ నిలయం బిల్డింగ్లో రూమ్స్ తీసుకున్నాము. శ్రీరామ నిలయం చూద్దాం రండి. ఫంక్షన్ హాల్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ భద్రాద్రి జలప్రసాదం ఉంది, తాగునీరు. కావాలంటే బాటిల్స్లో కూడా పట్టుకోవచ్చు. శ్రీ సీతారామ వారి దేవస్థానం, భద్రాచలం వారి అనుబంధ క్షేత్రం, పర్ణశాల క్షేత్రము. ఇక్కడ పర్ణశాల క్షేత్రం ఒక ప్లేస్ కూడా ఉంది. శ్రీ వైకుంఠ రాముడు, సోకై రాముడు, శ్రీ వాల్మీకి రామాయణంలోని పర్ణశాల, సీతారామ లక్ష్మణులు 2.5 ఏళ్ల పాటు నివసించిన పావనశాల, సీతమ్మ వాగు, పద్మ సరస్సు, శ్రీరాముడి రక్షణకై కూర్చున్న రాతి సింహాసనం, శూర్పణం, చుప్పనాతి ముక్కు చెవులను కోసిన చోటు, సీతారాములు నారచీరల గుర్తులు, సీతారాములు భుజించిన రాతి కంచాలు, సీతమ్మ వాడిన పసుపు కుంకుమ రాళ్ళు, సీతమ్మ కోరికపై శ్రీరాముడు మాయలేడిని వెంబడించిన చోటు. ఇవన్నీ పర్ణశాలలో ఉన్నాయండి. మనం రూమ్స్ తీసుకున్నాం కదా శ్రీరామ నిలయంలో, అక్కడ ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ విగ్రహాలు పెట్టారు. శ్రీరాముడు, సీతమ్మ తల్లి, హనుమంతుడి విగ్రహం, లక్ష్మణుడి విగ్రహం. చుట్టూ చూడండి, ఇది శ్రీరామ నిలయం దేవాలయం రూమ్స్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది. మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇట్లా. శ్రీ సీతారామ నిలయం, శ్రీరామ నిలయం రెండు లోపలే ఉంటాయి. క్యూట్ డాగ్. చెప్పాం కదా శ్రీరామ నిలయం అని, ఇదే అది. ఇక్కడ కూర్చోడానికి మనకి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇదంతా అవుట్ సైడ్, అక్కడి నుంచి వచ్చాం మనం. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, రూమ్స్, రూమ్ నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ 100 రూమ్లు ఉన్నాయి దాదాపు. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు రూము. మాంసాహారం అనుమతి లేదు, ఎవరి సామాన్లకు వారే బాధ్యులు. ఇదంతా గార్డెన్, గ్రౌండ్ ఫ్లోర్లో గార్డెన్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి లెఫ్ట్ సైడే మనకి
ఇదిగోండి 215 ఇది మాకు ఇచ్చింది 215. అవుట్ సైడ్ ఇట్లా ఉంటుంది. మనకి బకెట్స్ కూడా పెట్టారు చెత్త వేయడానికి. పైనుంచి ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇదిగోండి అరటికాయ చెట్లు ఉంది, జామ చెట్టు అది వచ్చేసరికి అరటికాయ చెట్టు. ఇదంతా మామిడికాయ చెట్టు కూడా ఉంది. ఇక్కడైతే 215 రూమ్ అది. ఇక్కడైతే మేము డబుల్ రూమ్ తీసుకున్నాం, నాన్ ఏసీ తీసుకున్నాం. ఇది రూము. ఇదిగోండి ట్యూబ్ లైట్ ఇచ్చాడు, ట్యూబ్ లైట్, ఫ్యాను, 0 బల్బ్ కూడా ఇచ్చాడు. ఒక బెడ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక రూమ్లో చిన్న బాల్కనీ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి అవుట్ సైడ్ వ్యూ. అదే గోదావరి గట్టు కూడా పక్కనే. ఇదిగోండి బాత్రూమ్ వచ్చేసరికి ఇలా. ఇంకో రూమ్ వచ్చేసరికి లోపలే ఇంకో రూమ్ ఉంటుంది. ఇట్లా 2 బెడ్లు ఇచ్చాడు, సింక్ ఇచ్చాడు, షింక్. ఇట్లా ఇక్కడ కూడా మనకి బాల్కనీ ఉంది. ఇదిగోండి బాల్కనీ. 2 రూమ్లోనూ బాల్కనీ ఉంది. 2 రూమ్లోనూ 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఇదిగోండి బాత్రూమ్, ఒకటి వెస్టర్ను, ఒకటేమో మనది. అయితే మాకు పర్ డే వచ్చేసరికి 2 బెడ్రూమ్లు కదా, పర్ డే 800 పడింది. 2 days కలిపి 1600. అయితే మాకు జిఎస్టీతో కలిపి 1792. డబుల్ బెడ్రూమ్ నాన్ ఏసీ ఇది. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. పర్ డేకి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ నాన్ ఏసీ 800 పడింది. 2 రూమ్లోనూ బెడ్స్ ఉన్నాయి. దాదాపు 8 మంది ఉండొచ్చంట. 2 daysకి కలిపి 1600, జిఎస్టీతో కలిపి 1792 ఎంతో పడింది. ఓకే. ప్రతి ఫ్లోర్కి ఇలా గీజర్లు ఉంటాయి హీట్ వాటర్ కోసం. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది, ఏ ఫ్లోర్కైనా. సో నో ప్రాబ్లం, వేడి నీళ్ళు అయితే దొరుకుతాయి. శ్రీరామ్ నిలయం రూమ్ తీసుకున్నాం కదా, మేడ మీద ఇదంతా వ్యూ. ఇక్కడైతే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. దీని ద్వారానే మనకి మొత్తం పవర్ సప్లై. చూడండి చాలా ఉన్నాయి ప్యానెల్స్, చాలా అప్డేటెడ్గా ఉన్నాయి. మనం చాలా పుణ్యక్షేత్రాలు రూమ్స్ చూస్తాం కదా, సోలార్ ప్యానెల్స్ అయితే తక్కువ. ఇక్కడైతే మొత్తం సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి మేడ మీద, చాలా ఉన్నాయి. దాదాపు ఒక 50 పైనే ఉన్నట్టున్నాయి. మొత్తం సోలార్ ప్యానెల్స్ మేడ మీద. శ్రీరామ నిలయం మేడ మీద నుంచి ఆ పక్కనే చూడండి గోదావరి గట్టది. ఈ పక్కనే ఇల్లులు ఉన్నాయి చూడండి. మొత్తం ఒక వింటేజ్ ఫీల్ వచ్చింది. మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి. ఆ గోదావరి గట్టు చుట్టూ చూడండి, ఆ కుక్క పరిగెడుతుంది కదా, అంతా వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. అదిగో వాకింగ్ ట్రాక్ కనబడుతుంది కదా, అదంతా వాకింగ్ ట్రాక్. బొట్టు పెట్టించుకొని ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరలో అయితే షాప్స్ అన్నీ ఉన్నాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. దేవుని పటాలు, చిన్నపిల్లలకి బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయి. శంగుని మొత్తం. ఇక్కడైతే పార్కింగ్ ఉంది. మీరు డైరెక్ట్గా పైకి వచ్చేసి ఇది పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా దర్శనానికి వెళ్ళాలి. మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇది చిత్రకూట మండపం ఉంది, అక్కడ దేవుని కార్యక్రమాలు జరుగుతాయి. గోశాల ఉంది ఎదురుగ్గా. సెల్ ఫోన్స్, కెమెరాస్ ఇక్కడ ఇచ్చేయాలి. 5 రూపీస్ ఒక సెల్ ఫోన్కి. క్లాక్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. చెప్పులు కూడా ఇక్కడ ఇచ్చేయాలి, 5 రూపీస్ ఒక జతకు వచ్చేసరికి. వయోవృద్ధులకు, దివ్యాంగులకు లిఫ్ట్ మరియు వీల్ చైర్ సౌకర్యం కలదు. లిఫ్ట్ నందు
వృద్ధులకు వికలాంగులకు మాత్రమే ప్రవేశము. అదిగోండి టెంపుల్ టైమింగ్స్. ఇంకోటి దర్శనం టికెట్లు ఉన్నాయి కదా, ఆ టికెట్ కాస్టు, నిత్య సేవలు, రుసుములు, వాటి రుసుములు. అక్కడ ఎల్సిడి ఉంది కదా, అక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి. ఆ పోలీసు ఉన్నాడు కదా, ఆ పక్కనే మనకి దర్శనం. అక్కడి నుంచి మనకి కెమెరా ఎలో లేదు. ఇది దర్శనం టికెట్లు, వాటి కాస్టు. అభిషేకం టికెట్లు, కళ్యాణం లడ్డు పులిహార, చక్కెర పొంగలి, బెల్లం లడ్డు, బెల్లం పొంగలి, బెల్లం అవ్వ కేసరి. గుడి దర్శనం అయిపోగానే ఇట్లా గుడి పైనుంచి కింద వ్యూ చూడండి ఒకసారి. ఆ కింద చూసారా అక్కడి నుంచి మనం పైకి వచ్చాం. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇక్కడ పోకల దమ్మక్క నిత్య అన్న ప్రసాద భవనం ఉంది. ఇదైతే ప్రెజెంట్ రన్ అవ్వట్లేదు. గుడి ఫ్రంట్ వ్యూ ఉంది కదా, ఉత్తర ద్వారం, ఆ ఎదురుగానే గోశాల ఉంటుంది. ఆ గోశాల కొంచెం ముందుకు వెళ్తే మనకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా, అప్పుడు స్వామివారిని ఇక్కడికి తీసుకొస్తారు, ఈ మండపం దగ్గరికి. ఇక్కడే చేస్తారు, ఇదే మండపం అది. ఈ మండపంలోనే కళ్యాణం చేస్తారంట. ఈ ఉత్తర ద్వారం ఫ్రంట్ వ్యూ అన్నమాట మనకి. ఇక్కడ మనకి గరుత్మంతుడు పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంక ఇక్కడి నుంచి మొత్తం షాపింగ్స్ చిన్న చిన్న ఇలా ఉంటాయి, కొండపల్లి బొమ్మల్లాగా ఉంటాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా దర్శనం అయిపోగానే అలా షాపింగ్ లైట్గా చూసుకొని నిత్యాన్నదానంకి వచ్చేసాం. ఇది మెయిన్ నిత్యాన్నదానం. మనకి కొండపైనే దర్శనం అయిపోగానే మనకి టికెట్స్ ఇస్తారు అన్నదానానికి. ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని అన్నదానం ఎదురుగానే ఇట్లా శ్రీ గురు గోవింద స్వామి మఠం ఉంటుంది. ఇది కూడా దర్శించుకునే వాళ్ళు దర్శించుకోవచ్చు. అన్నదానానికి ఎదురుగానే ఉంటుంది మనకి, చాలా దగ్గర. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఉన్నారు. ఇట్లా శివుడు పార్వతి ఉంటుంది పెయింటింగ్స్. ఇదే నిత్యాన్నదానం. బయట నుంచి క్యూ ఇది. ఇక్కడ గుర్రం కూడా ఉంది, గుర్రం మీద ఎక్కి ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగచ్చు. పవిత్ర గోదావరి నదికి మార్గం శ్రీ తూము. ఇదే మనకి టికెట్ ఇచ్చారు, అన్నదానానికి టికెట్ అన్న కదా, ఇదే కొండపైన మనకి ఇచ్చేది. అలా స్కాన్ చేసుకుని మన ఫోటో అలా వస్తుంది మనకి. 11:30కి అలా అన్నదానం స్టార్ట్ అవుతుంది, 2 వరకు జరుగుతుంది. ఈ అన్నదానం లోపల ఇట్లా ఉంటుంది. స్టీల్ పళ్ళెమని ఒక స్టీల్ గ్లాస్ ఇచ్చారు మనకు కూర్చోడానికి. అట్లా ఉంటుంది అన్నదాన భవనం ఇదంతా. మనకి ప్లేట్ మీద ఒకటి రాసి ఉంటుంది, అది కూడా చూపిస్తా ఒకసారి. దయచేసి తినడానికి ముందు సబ్బుతో చేయి కడుక్కోండి అని లైవ్ బాయ్ అని రాస్తుంది. సేమియా స్వీట్ ఇచ్చారు, బంగాళదుంప కూర, అలా మామిడికాయ పచ్చడి, దోసకాయ పప్పు పెట్టారు, సాంబారు కూడా ఉంది, మజ్జిగ ఉంది. ఇట్లా మనకి అన్నదానం లోపల ఇట్లా స్వామివారి విగ్రహం ఉంటుంది. అలా అన్నదానం అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చాం షాపింగ్కి. ఇవన్నీ షాపింగ్ మాల్స్. ఇటు నుంచే మనం గోదావరి కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇందాక మనం పవిత్ర నదికి మార్గం అని ఉంది కదా, ఆ బోర్డు నుంచి మనం లోపలికి వస్తే ఇలా ఉంటుంది. అన్ని షాపింగ్ మాల్స్. కొంచెం అన్నీ కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. చిన్న బొమ్మ కూడా డబల్ రేట్ చెప్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా సాయంత్రం స్టార్ట్ చేసాం టెంపుల్స్కి. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం, ఉమారామలింగేశ్వర సహిత నవగ్రహ ఆలయం భద్రాచలం అని ఉంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళాం ఈవినింగ్ పూట. ఇక్కడైతే కుటుంబ సమేతంగా ఇట్లా పరమశివుడు, పార్వతి, పక్కనే వినాయకుడు, కింద చూడండి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలితో వాహనంతో, ఇక్కడ ఎలుకతో ఉన్నాడు, నంది కూడా ఉంది. కుటుంబ సమేతంగా చాలా బాగుంది ఇక్కడ. అందరూ ఉన్నారు ఇక్కడ. ఇది మనం ఈవినింగ్ పూట దర్శనం చేస్తున్నామండి. ఇది ఇక్కడ ఒక టెంపుల్,
పైన గుడి పక్కనే ఉంటాయి, మనం దర్శనం చేసుకుంటాం కదా, ఆ పక్క నుంచే 2-3 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకున్నాం మేము ఈవినింగ్ పూట. ఈ టెంపుల్ లోపలి భాగం. ఆ టెంపుల్ నుంచి మళ్ళీ కొంచెం ఎక్కితే ఇంకో టెంపుల్ ఉంది, అది కూడా చూసుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే శ్రీ రామదాసు ధ్యాన మందిరానికి వెళ్తున్నాం. ఇది కొండపైకి ఇలా స్టెప్స్ ఉన్నాయి. మీరు అటువైపు రామదాస్ ధ్యాన మందిరం వైపు నుంచి ఆటోలో కూడా రావచ్చు. మేమైతే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎక్కువ దూరం ఏం కాదు, జస్ట్ మనకి మెయిన్ టెంపుల్ నుంచి చాలా దగ్గర ఇవన్నీ. ఇది ఒక టెంపుల్ అండి. ఈ టెంపుల్ పైనుంచి ఈ వ్యూ చూడండి. అది గోదావరి గట్టు, ఇసుకే ఉంది ఎక్కువ, నీళ్ళైతే లేవు ప్రజెంట్. అదే మెయిన్ టెంపుల్ మనకి. అది ఓల్డ్ బ్రిడ్జి, న్యూ బ్రిడ్జి రెండు పక్కనే ఉంటాయి. బస్సులో వచ్చేవాళ్ళు అటునుంచే వచ్చేది. మార్నింగ్ పూట వచ్చే వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది ఆ వ్యూ. ఇక్కడి నుంచి మనం శ్రీ రామదాసు ధ్యాన మందిరానికి అయితే వెళ్తున్నాం. వ్యూ అయితే ఇంకా ఇలా ఉంటుంది, చుట్టూ దారి అయితే ఇలా ఉంది. ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు, బాగానే ఉంది. జస్ట్ అక్కడి నుంచి మనకి ఆ టెంపుల్ చూసాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. నడవగలిగిన వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు. మోకాలు నొప్పులు కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళండి, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళైతే. నడుస్తూ ఉంటే ఇక్కడ కొంచెం ఒక అడవిలో నడుస్తున్నంత ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది, చుట్టూ అడవి మధ్యలో వెళ్తున్నట్టు అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది కదా, ఆ లైటింగ్ కూడా ఒక ఎల్లో కలర్లో వస్తున్నట్టు. ఎక్కువ దూరం అయితే లేదులేండి, ఏం ప్రాబ్లమే లేదు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే రాళ్ళు పెట్టారు చూసారా, ఒక రాయి పైన ఇంకో రాయి, ఇంకో రాయి పైన ఇంకో రాయి, ఇలా పెడితే ఇల్లు మీద ఇల్లు కడతారు అని చెప్తున్నారు కొంతమంది ఇక్కడ. ఇట్లా మేము ఈవినింగ్ పూట అలా చిల్ అవుతూ అడవిలో వెళ్తున్నట్టు ఒక ఫీల్తో భలే ఉంది. వెళ్ళేటప్పుడు అయితే మీకు కుదిరితే ఇలానే వెళ్ళండి, మోస్ట్లీ చాలా బాగుంటుంది. అడవిలో వెళ్తున్నట్టు కొండపై నుంచి ఆ లైటింగ్ చూసారా, అసలు సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు. ఇట్లా వెళ్ళాక మనకి ముందుకెళ్తే ఇంకా మనకి సిమెంట్ రోడ్డే వస్తుంది. ముందుకెళ్ళి కొంచెం యూటర్న్ తీసుకోవాలి, అంటే లెఫ్ట్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని పైకి వెళ్తే ఇదిగోండి వ్యూ చూసారా, అసలు మొత్తం అడవిలాగా ఉంది, చెట్లు. ఇక్కడ నుంచి ఇది ఎర్రమట్టి రోడ్డు కదా, కొంచెం ముందుకెళ్తే ఇంకా సిమెంట్ రోడ్డే. అలా సన్సెట్ అవుతూ ఉంటే భలే ఉంది అసలు. అలా ముందుకెళ్తే ఇంకా చాలా కాటేజెస్ ఉన్నాయండి, అవైతే కొంచెం కాస్ట్. ఇక్కడితో మనకి ఎర్రమట్టి రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకా సిమెంట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుంటాం. మనకి అక్కడ బోర్డింగ్ పాయింట్స్ కూడా కనబడతాయి. అదిగోండి అక్కడ శ్రీరామదాసు ధ్యాన మందిరం అని ఉంటుంది. ఇది సిమెంట్ రోడ్ వచ్చేసింది, శ్రీరామదాసు ధ్యాన మందిరం. మనం అటు నుంచి వచ్చాం కదా, ఇలా వచ్చి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్తాం మళ్ళీ స్ట్రైట్. శ్రీరామదాసు ధ్యాన మందిరం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఉంది కదా, అటువైపు మనం కొంచెం అక్కడ కారు కనబడుతుంది, అక్కడ దాకా వెళ్ళి రైట్ తీసుకుంటాం మనం. ఇది కొండపైకి మనకి ఎక్కువ దూరం కూడా లేదులేండి, తక్కువే డిస్టెన్స్. అక్కడ చూసారా ఒక కాటేజ్ కనబడుతుంది, అల్లూరి నిలయం అని ఉంటుంది.
అది కూడా కాటేజ్ అంట మరి. బాగుంది, చాలా బాగుంది. బయట నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. అది కూడా అదిగోండి అదే. దీనికి ఆపోజిట్లోనే మనం వెళ్ళాలి. ఇక్కడ కనబడుతుంది కదా బోర్డింగ్స్. ఆ పక్కనే 2 టెంపుల్స్ ఉంటాయి. అదే ఒక టెంపుల్ను ఒక ధ్యాన మందిరం అని ఉంటుంది. ఇది వచ్చేసరికి శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం. ఈ టెంపుల్ని మీరు దర్శించుకొని ఆ పక్కనే శ్రీరామదాసు ధ్యాన మందిరం ఉంటుంది. ఇక్కడే చిన్న చిన్న చెట్లు పోసి పెంచుతున్నారు. తులసి చెట్టు టెంపుల్ ముందు. సిమెంట్ రోడ్ చూడండి, బాగుంది. కొండ పైన అనమాట, కొంచెం బాగుంది. ఇదే అండి రంగనాయక స్వామి వారి ఆలయం. లోపలికైతే కెమెరా ఎలో లేదు. అలా అదిగోండి అట్లా ఉంటుంది. తర్వాత మనం ధ్యాన మందిరానికి వచ్చాం. పక్కనే ఉంటుంది ధ్యాన మందిరం, శ్రీరామదాసు ధ్యాన మందిరం. ఇంకొండి ఎంట్రీ. బయట మనం చెప్పులు పెట్టేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనకి స్టార్టింగ్లోనే ఇలా భక్త రామదాసు నమస్కరిస్తున్నట్టు కనబడుతుంది, చూసారా? ఇది బయట అనమాట. బయట అటు ఇటు ఏమో గోడలకి మనకి భాగవత రామాయణాన్ని చూపించేటట్లు ఫ్రేమ్స్ పెడతారు. ఇది హాల్ లోపల ఇట్లా మెయిన్ టెంపుల్ లోపల ఎట్లయితే శ్రీరాముడు చతుర్భుజ శ్రీరాముడు ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. చక్రం శంకు ధనస్సు విల్లు, పక్కనే లక్ష్మణుడు విల్లు పట్టుకొని, చూశారుగా? ఈ పక్కనే ఎంత పెద్ద హాలు ధ్యాన మందిరం. చుట్టూ శ్రీరామదాసు ధ్యాన మందిరం. ఇవన్నీ కీర్తనలు, చాలా కీర్తనలు ఉన్నాయి, చూసారుగా? చూసారా? కీర్తనం చదువుకోండి, చాలా కీర్తనలు ఉన్నాయి ఇక్కడ. ఇంక ఈ పక్కనే ఇట్లా భాగవతం రామాయణం గురించి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ కూడా, దాదాపు ఒక 10-20 ఉన్నాయి. ఇంకొన్ని శ్రీకృష్ణుడి గురించి, మళ్ళీ ఆ పాటు ఒక సైడ్ ఏమో భాగవతం, ఒక సైడ్ ఏమో రామాయణం గురించి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. చూసుకోండి, అవి కూడా బాగున్నాయి. ఇంకా శ్రీరామదాసు ధ్యాన మందిరం అయితే మొత్తం మేము కంప్లీట్ చేసేసాము. ఇలా ఒక వీడియో తీసుకున్నా. అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇలా వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇసుక, నీళ్ళే లేవు అసలు, మొత్తం చెట్లు ఉన్నాయి బాగా. గోదావరి గట్టు ఇదంతా నీళ్ళు లేవు ప్రజెంట్. ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంకా ఆ లైటింగ్ చూడండి, అదిరిపోయింది. సూర్యుడు నుంచి వచ్చే వెలుగు. నల్లగా ఉన్న నేను కూడా ఎర్రగా పడ్డా ఈ లైటింగ్లో. ఈవినింగ్ పూట వెళ్ళాం మేము. ఇంకా వెళ్ళేటప్పుడు అట్లా చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. వేరే టెంపుల్స్కి వెళ్దామని. కిందకి వెళ్ళేసి పానీపూరి ఏదో ఒకటి తినేసి, ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చినట్లయితే ఈ టెంపుల్స్ కూడా చూడండి. మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఇట్లా రామభజన చేసుకుంటూ వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇంకా నైట్ అయిపోయింది. కల్పవృక్ష నారసింహ సాలగ్రామము ఆశ్రమం అని ఉంది ఇక్కడ. ఇలా ముడుపులు కడతారు. మీరు ఏదైనా కోరిక కోరుకొని ఇలా ముడుపు కడితే మీ కోరిక తీరిపోతుందంట, ఇక్కడ పూజారి వారు చెప్పారు. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఇలా ఉంది. లోపల గోశాల ఉంది. ఇదిగోండి ఇట్లా ఆవులు అన్నీ ఉన్నాయి. ఆవు దూడ చూడండి, భలే ఉంది. పక్కన వెనకాల ఇదిగోండి కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. కోరిన కోరికలు తీర్చే అక్కడ ముడుపులు అక్కడ ఇస్తారండి. మీరు డబ్బులు ఇస్తే ఆ ముడుపులు అవి తీసుకొని వచ్చి మనం ఇక్కడ కట్టాలి. దీని పక్కనే శ్రీ అహోబిల మఠం అని ఉంది, ఇది కూడా చూసాం. ఇంకోండి అక్కడ అది ఉంది, అక్కడే ఉంది కదా, ఇందాక మనం చూసాం కదా ముడుపులు కడతా ఉన్నాం. సాలగ్రామం. ఆ సాలగ్రామం పక్కనే
మనకి ఇక్కడ శ్రీ అహోబిల మఠం అని ఉంటుంది. ఇది కూడా చూడండి పక్కనే ఉంటుంది. అది కూడా ఎంత దూరమో కాదు. ఇట్లా మార్కెట్లో అట్లా వెళ్తూ ఉంటే ఇంకా భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం అని ఉంది. ఇంకో టైమింగ్స్ అవి కూడా చూసుకోండి. ఇది ఓన్లీ బ్రాహ్మిన్స్కే అంట. ఇట్లా రామదాసు స్టాట్యూ ఉంది మార్కెట్లో. ఇది బస్ స్టాండ్లో ఆటో ఛార్జెస్ అండి. చూసుకోండి, మీకు బస్ స్టాండ్ నుంచి రామాలయానికి 5th చూడండి, రామాలయం టు పర్ణశాల 800. మీకు 200 ఇస్తే మిగతావి కూడా కవర్ చేస్తారు. అవేంటో